హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. యాక్చువల్గా లైవ్లో ఇంకో టాస్క్ అన్నది అయిపోయింది అనమాట. ఏంటి ఆ టాస్క్? మీరు ఆల్రెడీ సెకండ్ ప్రోమో చూసే ఉంటారు కదా. సెకండ్ ప్రోమోలో లాస్ట్లో వచ్చిన టాస్కే ఇప్పుడు రీసెంట్గా లైవ్లో అయిపోయింది. అసలు ఏంటి ఈ టాస్క్ ఎలా ఆడతారు, ఎవరు విన్ అయ్యారు అనే విషయం అయితే దీని గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కాబట్టి నిఖిల్ టీము ఈ టాస్క్ని గెలిచారనమాట. ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో అది అభయ్ టీం వాళ్ళు గెలిచారు. ఇది సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో ఇది నిఖిల్ టీం వాళ్ళు గెలిచారనమాట. అసలు ఏంటి టాస్క్? ఏం లేదండి, ఒక క్యాబేజ్ని ముందు పెడతారు. అంటే వాళ్ళకి ఇచ్చిన డ్రెస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, అంటే వెనకాల చేతులు కట్టేసి వెనకాల ఒక సంచిలాగా ఒక మడతేసిన ఒక బొంతలాగా పెట్టేసి, అంటే స్నేహిల్ లాగా నత్త నడకన సాగరా, అంటే నిదానంగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఆ తలతో స్నేహిల్ లాగా వెళ్తూ క్యాబేజ్ని కొట్టాలి. క్యాబేజ్ని ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళి ఆ లైన్ ఏదైతే క్రాస్ అవుతుందో అది క్రాస్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ స్నేహిల్, అంటే ఒక టీం నుంచి ఇద్దరు రావాలన్నమాట. అలా సెకండ్ స్నేహిల్ అన్నది అక్కడ రెడీగా ఉంటారు. సెకండ్ స్నేహిల్ కూడా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి క్యాబేజ్ కొట్టుకుంటూ రావాలన్నమాట. నిఖిల్ టీం నుంచి నిఖిల్, సోనియా ఇద్దరు ఆడతారు. అలాగే అభయ్ టీం నుంచి ఆదిత్య గారు అలాగే ప్రేరణ వీళ్ళిద్దరు ఆడతారనమాట. నలుగురు చాలా బాగా ఆడారండి. చాలా బాగా దాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే అది యాక్చువల్గా ఏంటంటే స్నేహిల్ లాగా, అంటే ముందుగా అంటే సంచాలకేమో మణి అయితే మోకాళ్ళ మీద నుంచి వెళ్ళకూడదని ముందుగానే మణి క్లియర్ చేశారు. అంటే స్నేహిల్ లాగా మన పాకుతానే వెళ్ళాలి, కానీ మోకాళ్ళ మీద ఒత్తు పెట్టుకొని నడుస్తారు కదా మనిషి కదలకపోతే. అలా చేస్తే నేను ఇవ్వను అని పాయింట్ ఇచ్చేసాడు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు పాక్కుంటానే, అలాగే చేతులు వెనకాల కట్టేశారు. ఆల్రెడీ చేతుల మీద ఇలా వెళ్ళటానికి కూడా లేదు కాబట్టి ఇలా తలతో కొట్టుకుంటే క్యాబేజ్ని లైన్ని క్రాస్ చేయాలన్నమాట. ఎవరు ఎక్కువ క్యాబేజ్ అనేది వేస్తే వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అనమాట. చాలా బాగా ఆడారండి అందరూ. ఎవరికి వాళ్ళు వాళ్ళ 100% ఇచ్చారని అనిపించింది. ఆదిత్య గారి సంగతి చెప్పాల్సింది ఏముందంటే ఏం లేదు, ఆయన ముందుగానే హడావుడి పడిపోతారు. ముందుగానే ఈ ఆట ఇలా ఆడాలేమో, అంటే నేను గెలిచేసేయాలి ఎట్లాగైనా అన్న ఆలోచన ఉంటుంది చూసారా. అక్కడే ఆయన పప్పులో కాలేసేస్తారు. కొంచెం స్పీడ్గా చేయాలి అంటే ఏం లేదు, రెడీ అని చెప్పేసి ముందుగానే తలకాయలో వంచేసుకొని క్యాబేజ్ దగ్గర ముందుగా నిలబడిపోయారు. అప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ అయ్యేటప్పుడు కల్లా మన దగ్గర ఎనర్జీ అంతా ఒక లాస్ అయిపోతాము. అలా కాకుండా నార్మల్గా ఉండాలి. స్టార్ట్ అవ్వగానే మనము స్టార్ట్ చేసుకోవాలి. ఆయనకి ఏంటంటే ఆ జోషు ఆ ఊపు రాగానే ఏమవుతుంది, ముందుగానే రెడీ నేను అని చెప్పి ఇలా వంగి నుంచున్నారు. అభయ్ గారు అయిపోయిన తర్వాత అభయ్ కూడా అదే చెప్తాడు అనమాట. అయిపోయిన తర్వాత మీరు చేసేది తప్ప అదే, ముందుగానే మీరు ఎందుకు అలా ఉన్నారు, అలా ఉండటం వల్ల ఏమవుతుంది ఎనర్జీ అక్కడే లాస్ అవుతుంది, మీకు వెళ్ళదు. నార్మల్గా ఉన్నాడు నిఖిల్, కింద కొంగి స్టార్ట్ అవ్వగానే ఒక్కసారి కొట్టంగానే సగం దూరం వెళ్ళిపోయింది క్యాబేజ్ తలతో కొడితే. అట్లా వెళ్ళాలి కానీ మీరు ఇట్లా చేశారు అందుకని పోయింది అనుకని సారీ అని చెప్పి అందరూ చెప్తున్నాడు, అందరికి ఇచ్చేస్తున్నాడు. ఆదిత్య గారు అందరూ అంటే నో వరీ సారీ ఎందుకు, మీ 100% మీరు ఇచ్చారు, మీరు ఇవ్వకపోతే కదా మీరు దాన్ని సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ టీం మెంబర్స్ అందరూ కూడా చెప్పారు. అలా కొంచెం ఇది, కానీ ప్రేరణకు మాత్రం కొంచెం అభ్యంతరం. ఎందుకనంటే ఇప్పుడు క్యాబేజ్ అక్కడ ఉన్నాయన్నీ అయిపోయి, వీళ్ళు ఏదైతే స్టార్ట్ ఇదయ్యి ఇటువైపు తీసుకొచ్చారో అవన్నీ అయిపోయినాయి. కానీ ప్రేరణ ఏమన్నది, అక్కడ నేను అది అయిపోయింది, నేను అక్కడ ఖాళీగా నించున్నాను, నువ్వు తీసుకొచ్చి నాకు వెంటనే పెట్టలేదు అని అంటే, అక్కడ బాస్కెట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ బాస్కెట్లో ఉన్నంత వరకే, ఆ బాస్కెట్లో లేకపోతే అక్కడతో అయిపోయింది. ఎందుకంటే ఆడ్ నెంబర్స్తో పెట్టారు, అంటే ఒకటి ఎక్స్ట్రా పెట్టారనమాట. అని అంటే ఒకటి ఎక్స్ట్రా ఎవరు తీసుకెళ్తే ముందుగా వాళ్ళే విన్ అయినట్టుగా ముందుగానే తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరు నిఖిల్ అను సోనియా వీళ్ళు తీసుకెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ చేతిలో లేదు యాక్చువల్గా, అంటే అక్కడ లేదు. ఇంకా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఇంకోటి పెట్టి వాడే దాంట్లో తీసుకొచ్చి పెట్టాలి అన్న రూల్ లేదు. ఎప్పుడైతే వీళ్ళది అయిపోయిందో బజర్ వెంటనే మోగిద్ది, ఆటోమేటిక్గా నిఖిల్ అను సోనియా ఇద్దరు గెలుస్తారనమాట. సోనియా కూడా చాలా బాగా గేమ్ ఆడిందండి. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత తను ఆడలేదని, అలాగే తను ఏ టాస్క్ సరిగా లేదని మనం అందరం మాట్లాడుకున్న విషయమే. ఇవాళ తన ఆటను చూపించుకుంది, తన ఆటను నిరూపించుకుందని అని అనిపించింది. అందుకే నిఖిల్ ఉన్నాడు కాబట్టి గెలిచాడు, ఓకే అదంతా ఓకే. కానీ
తన 100% కూడా తను ఇచ్చింది గేమ్లో, తన 100% ఇచ్చింది కాబట్టి బాగా ఆడగలిగింది అని అనిపించింది నాకు. ఈ టాస్క్లో కూడా చాలా బాగా ఆడింది. కానీ ప్రేరణ ఫాస్ట్, ఆదిత్య గారు కొంచెం స్లో అయ్యారు, నిఖిల్ ఫాస్ట్, సోనియా కొంచెం స్లో అయ్యి వాళ్ళిద్దరు బ్యాలెన్స్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుగా తీసుకెళ్ళగలిగారు అక్కడ అని అనిపించింది. సో అలా జరిగిందండి ఈ టాస్క్ మీకు ఎలా అనిపించింది? మీరు ఎంజాయ్ చేశారా? ఎవరు బాగా ఆడారు అని అనిపించింది? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని గురించి మొత్తం మళ్ళీ నైట్ వీడియోలో, మన నైట్ రివ్యూలో మాట్లాడుకుందాము. ఇంకా క్లియర్గా మనకి అంటే ఫేసెస్ అవన్నీ చూపించాలి అని అంటే ఎపిసోడ్లో చూపిస్తారు కాబట్టి దాని గురించి దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకో టాస్క్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. చూద్దాము ఆ టాస్క్ కూడా ఏముంటుందో. 3 కలిపి ఏమైనా ఈ మన ఎపిసోడ్లో చూపిస్తారో తెలీదు, చూద్దాం దాని గురించి కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.